ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈజీగా చికెన్ ఎలా వండుకుందామో తెలుసుకుందాము. అల్లం, కారం, మసాలా, పసుపు మీకు తగినంత మీరు వేసుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి, ఎందుకంటే బాగా మిక్స్ అవ్వడం కోసం కొంచెం నూనె పోసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. ఇట్లా మంచిగా కలబెట్టి మినిమం ఒక 15 నిమిషాల పైన ఇట్లా ఉంచితే ఏమవుతుంది అంటే కారం అనేది ఈ ముక్కలకు అనేది మంచిగా పడుతుంది. అప్పుడు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. వెంటనే కలిపేసిన వెంటనే వండద్దు, అట్లయితే టేస్ట్ రాదు. టేస్ట్ కోసం ఒక 15 నిమిషాల పైన ఉంచితే మంచి టేస్ట్ వస్తుంది. తగినంత ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర, అల్లం, పుదీనా, కొత్తిమీర, బగారాకు, మిర్చి, ఉల్లిగడ్డ. నూనె కాగిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి, లవంగాలు, బగారాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు వేగిన తర్వాత చివరిగా అల్లం వేసుకొని కలబెట్టుకోవాలి. ఫస్ట్ అల్లం వేస్తే ఏమైతే అంటే మాడిపోతుంది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలబెట్టాలి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఆయిల్ అనేది ఇక్కడ కనబడట్లేదు. ఆయిల్ ఎక్కువగా ఉంటే మాత్రము మనకు కర్రీ అయితే బాగుండదు. సో ఆయిల్ ఎక్కువ ఉండకుండా చూసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అయింది అనిపిస్తే ఈ టైంలో మీరు ఆయిల్ పోసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు అయితే మనము ఉడకనిద్దాం. కొన్ని వాటర్ పోసుకొని ఈ కారాన్ని మొత్తం ఈ వాటర్ కంటే తట్టు చూసుకోవాలి. చికెన్ అయితే సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మాడకుండా ఉంటుంది. ఎక్కువ మంట పెట్టి ఉడకబెడితే ఏమవుతుందంటే చికెన్ అనేది మాడిపోతుంది. సో వాటర్ చూసారు కదా, ఇందులో నుంచి వాటర్ వస్తాయి. సో ఈ వాటర్ అయిపోయేంత వరకు మనం సిమ్ముగా పెట్టి ఉడకబెట్టాలి. వాటర్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత కొద్దిసేపు చికెన్ ఉడికిన తర్వాత మనం ఇందాక వాటర్ కలుపుకున్నాం కదా,
ఆ వాటర్ మనకు యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ సూప్ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ను మీరు యాడ్ చేసుకోవాలి. సూప్ అవసరం లేదనుకుంటే అతి తక్కువ వాటర్ను మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సిమ్లో పెట్టి చాలా ఓపికగా నిదానంగా కొన్ని టైంలో కలబెట్టుకుంటూ మూత తీస్తూ కలబెట్టుకుంటూ కర్రీని వండాలి. లేదంటే కర్రీ మాడిపోతూ ఉంటుంది. చికెన్ ఒక 50% ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు వేయాలి. ఉప్పు చాలామంది ఏంటంటే ముందే వేస్తారు. ముందేస్తే ఏమవుతుంది అంటే మనకు ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడకదు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలబెట్టుకొని మూతనైతే పెట్టేయాలి. చికెన్ ఉడికింది అనే 5 నిమిషాల ముందు ధనియాల పొడి, చివరగా కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి అయితే కలబెట్టుకోవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ రాజ్ కుమార్.